మా ఇంటికి వస్తావా? ఇంకో పాప ఉంది, చిన్న పాప. ఎంత బాగుంది, ముద్దుగా ఉంది. నాగేంద్ర అని చెప్పమ్మా. అనంతపురం అని చెప్పు తల్లి. నాగేంద్ర అనంతపురం అందరూ లేదు ఎస్ఎస్ పేరు అంటే మా నువ్వు కలిసినా కాబట్టి గుర్తుంటుంది. ఇది మూడోసారి నాలుగోసారి వచ్చింది సార్. ఇంకా ఏడొస్తుంది లేదు లేదు షెడ్ చూడండి. సార్ సార్ అందరూ రండి, అందరు నిలబడండి సార్, అందరు నిలబడండి సార్. సార్ టోటల్ అందరండి అందరూ. ఆయన వచ్చారు, వెయిట్ చేస్తే అవసరం లేదు. సైడ్ బోర్డు రాని రాని కూర్చోండి కూర్చోండి సార్. ఒక్క నిమిషం అట్లే నిలబడండి సార్. మీరు పోండి, మీరు రండి, మీరు పోండి సార్. మీరంతా పోండి, మీరంతా. సార్ 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 కొద్దిగా ఒక లైన్ సార్. అందరు నిలబడండి సార్ ఒక్క నిమిషము. పైన బోర్డుతో సహా వస్తుంది, నిలబడండి. లేదు అట్లా రాదులే, నాకు యూట్యూబ్లో ఇట్లే వస్తుంది. మీరు కూడా రండి సామే. నేను వస్తా సెల్ఫీ. స్వామి ఇట్లా తీస్తాను స్వామి. స్వామి మాట్లాడు, పర్వాలేదులే, మాట్లాడు సురేష్. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది. ఇంతమంది చూడడం, రావడము, ఇక్కడ మొదటిసారిగా వచ్చాము. ఇక్కడ అంతా చాలా మేము ఆశీస్సులైనాము. చాలా సంతోషంగా ఉంది. మా యొక్క ఎస్ఎస్బిఎన్ వాకింగ్ గ్రూప్ సభ్యులందరూ ఈరోజు మేము ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహకారం చేయవచ్చును. హెచ్ఎస్బిఎన్ వాకర్స్ మేమంతరము. కానీ మా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా సత్సంకల్పం చేసినారు, ఏదో కార్యక్రమం చేయాలంటే వెంటనే వీళ్ళు ఇక్కడ కాట్నేకాలలో అనాథాశ్రమం ఉంది, అక్కడే చేస్తామని ఒక మాట అంటేనే అందరూ రెస్పాండ్ అయ్యి అందరూ వెంటనే దీనికి అంతా రెస్పాండ్ అయ్యి వచ్చి దీనికి మా కృష్ణారెడ్డి గారు కూడా మాకు ఇంతకుముందు పరిచయం ఉంది, ఇంతకుముందు వచ్చాము. కానీ దీనికంతా మంచి అందరూ సహకారం అందించి బాగా సేవతో చేయాలనే ఉద్దేశంతో వచ్చాము. సార్ సార్ మీరు మాట్లాడండి. ఎంత ధనం సంపాదించినా కూడా తీసుకొని పోలేము. మన పేరు శాశ్వతంగా నిలబడాలంటే ఇట్లాంటి కార్యక్రమాల్లో నిలబడాలా. డబ్బుకు 3 గుణాలు ఉన్నాయంటారు, దాన భోగ నాశాయ అని. దానమన్నా చేయాల, భోగం తానన్నా అనుభవించాలా. ఆ 2 లేదంటే అదంతకదే నాశనం అయిపోతుంది. కాబట్టి మనిషి మరణించినా కూడా జీవించిన వానిగా ఉండాలంటే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే బాగుంటుంది, నలుగురికి ఆదర్శంగా ఉంటుంది. అనాథలకి సాయం చేయడం అనేది భగవంతుడు మాకు కల్పించిన గొప్ప వరంగా మేము భావిస్తున్నాం సార్.
అట్లయితేనే నాకు యూట్యూబ్లో కరెక్ట్గా వచ్చింది. ఒక ముసలి వాళ్ళకు అదే అనాథలకు మా వంతు సహకారం చేయాలని అందరూ కోరుకోవడం, మా వాకర్స్ సభ్యులంతా సంకల్పంతో శుభ సంకల్పంతో చేయడము, దాంతో మానవ సేవ మాధవ సేవ అనుకొని అందరూ ముందుకు రావడము చాలా గొప్ప విషయము. దానికంటే కృష్ణారెడ్డి గారు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి ఆయన సంకల్పం అనేది చాలా గొప్ప విషయము. మాదేదో ఉడతాబొత్తిగా మీదో సాయం చేయాలని మేము వచ్చాము. వెంకటేష్ సార్ మీరు చెప్పాలి, మీరు మరి ఇందులో భాగంగా కృష్ణారెడ్డి గారు ఈ ఆశ్రమం సక్రమంగా నిర్వహిస్తున్నారు. మేము కూడా వీటి యొక్క పనితనం గమనించి ఇక్కడ ఇచ్చేసినాము. మరి మనిషి పుడతా ఏం తీసుకురాలేదు, వెళ్తా ఏం తీసుకోడు, మధ్యలోనే ఉంటుంది. కాబట్టి ఈ మధ్యలో వచ్చిన సిరిని మనం 10 మందికి పంచితే మనకు సంతృప్తి అనేది కలుగుతుంది. ముఖ్యంగా వీళ్ళు ఎవరు లేని వాళ్ళు కాబట్టి వీళ్ళకు సహాయం చేస్తే దేవునికి పూజించకపోయినా వీళ్ళకు సేవ చేస్తే దేవుని పూజించడం సమానం అన్నమాట. కాబట్టి ఇట్లా కార్యక్రమాలు ఇంకా చాలామంది ఇన్స్పైర్ అయ్యి చేస్తారని మేము కూడా చేస్తున్నామని భావిస్తూ సార్. వాకర్స్ గ్రూప్ మిత్రులందరికీ నమస్కారం. నేను అడిగిన వెంటనే వాళ్ళు ప్రతి ఒక్కరూ పెద్ద మనసుతో ఒప్పుకొని ముందుకు వచ్చిన దానికి వారికి వారి ఫ్యామిలీకి అందరికీ వందనాలు తెలుపుతున్నాను. ఇలాంటి మా వాకర్స్ తరఫున ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆశిస్తున్నాను. నా సాయం చేసే చేతుల మిన్న అన్నట్టు మదర్ తెరెసా చెప్పినట్టు మొట్టమొదటగా అనాథాశ్రయమైనట్టు అధిపతి అయినటువంటి కృష్ణారెడ్డి గారికి, అలాగే మా వాకర్స్ అసోసియేషన్ SSBN వారికి ఇంత దాతృత్వంతో ముందుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారందరికీ కూడా అభినందనలు. ఇలాంటి కార్యక్రమం ముందు చేయాలని, ఇట్లాంటి అనాథలను ఆదుకోవాలని వీరికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. అందరూ అందరి చేతుల మీద కెమెరాలో ఉంది మీ ఫోటో సార్. ఓకే ఓకే సార్ ఓకే ఓకే మా వాకర్స్ గ్రూప్ అసోసియేషన్ తరపు నుంచి వీళ్ళకి బట్టలు ఇస్తున్నారు. నైట్ ఎందుకు ఇచ్చినారు? సార్ ఇచ్చారు సార్. పంచి సార్ మీరు వీడియో తీయండి, నేను ఒకటి ఇచ్చేసాను. ఇంట్లో పట్టుకోవాలి కదా, అంతే కదా, ఓకే. ఇంట్లో పట్టుకోవాలా? ఏం అది మళ్ళా లేదు, అది మీద వద్దు, ఇంట్లో అట్లా పట్టుకోండి అంతే. అట్లా పట్టుకోండి అంతే. వాళ్ళ ప్లేట్ తెచ్చుకోమమ్మా, పెట్టేద్దాం. ఇందులో ఉన్న మొగలు లైన్లో నిలబడుకోమని చెప్పారు. ఓం నమ శివాయ. అప్పుడు సార్ రైస్ నమస్తే. మీరు చేసే
సార్ మీరు వచ్చినారు కదమ్మా మొత్తం మీ ఫ్యామిలీ కాబట్టి చాలా అదృష్టం మగరికి కాదు మొత్తం మంది కోడలు కూడా అభివృద్ధి చాలా ఆలోచన రావడానికి కూడా కారణం ఆయనే. ఇక్కడే ఉంటారమ్మా. మేము వచ్చి ఇవ్వడం కాదమ్మా, మీరు మెయింటైన్ చేయడం గొప్ప సంగతి. మేము ఒక 10 అరగంట వచ్చి పోతాం. అదే మిగతా అన్నీ ఆయనకి ఇచ్చేస్తాం. మీరు పక్కన పెట్టుకుంటే ఏం కదా మీరు చేస్తున్న సేవ మానవ సేవ మాధవ సేవ చాలా గొప్ప విషయం. అసలు ఏదో ఏమి లేదు అనుకున్నాము. ఆయన అన్నాడు మన చీరలు తెచ్చిచ్చాడని మేమేమో మా గ్రూప్ తరఫున ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాం. సంతోషంగా తీద్దాం. సైడ్కి ఏంటి సార్, కొద్దిగా సైడ్కి తీయండి. ఆయన పెట్టి పీసో పెట్టండప్పా. పెడతారు కూర్చోమా తింపు. స్వామి ఆ పేపర్ తీసి వద్దులే. స్వామి ఆ పేపర్ తీసి జారుతుందేమో తగిలితే. మీకు తెలుసు అది మనదే ప్లేట్ ఓపెన్ చేయాలి. ఎన్ని ఫోటోల్లో దాతలందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సమస్త శ్రీ సంపదలతో ఆ దేవుడు ఆ ఆదిదేవుడు వాళ్ళ కుటుంబాలకి అన్ని ప్రసాదించాలని కోరుకుంటూ వాళ్ళందరికీ ఇక్కడికి విచ్చేసిన సభ్యులందరికీ మరొకసారి ఆ ఆదిదేవుడు ఆశీస్సులు సమృద్ధిగా అందించాలని కోరుకుంటూ వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఫోటో అయితే రాదు కానీ వీడియో తీసాలండి. ఆశ్రయ అనాథాశ్రమంలో ఈరోజు ఎస్ఎస్పిఎన్ వాకర్స్ గ్రూప్ తరపు నుంచి వాళ్ళకు తోచిన విధంగా సహాయం చేసిన
అందరికీ ఆ ఆదిదేవుడు పరమాత్ముడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సమస్త సిరి సంపదలు ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి విరాళంగా దానం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎస్ఎస్బిఎన్ వాకర్స్ అలాంటి వాళ్ళని కూడా చేరదీసి ఎంతో సత్హృదయంతో ఇంత సేవ చేస్తున్న కృష్ణారెడ్డి గారు నిజంగా చాలా గొప్ప మనుషులు. ఆ దేవుడు హరిహర దేవాలయాలు ఇద్దరూ కలిసి ఆయనకి ఎంతో సాయం చేయాలని కోరుకుంటున్నాం. మనస్ఫూర్తిగా అందరూ గ్రూప్ తరపున వారికి కూడా సమస్త ప్రసాదాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. సంతోషం సార్ వాళ్ళకు కూడా. బాయ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మా ఎస్ఎస్బిఎన్ గ్రూపు సభ్యులందరూ కలిసి మంచి హృదయంతో అనాథలకి సేవ చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేపట్టినందుకు గాను వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ఆ భగవంతుడు ఆ ఆదిదేవుడు సకల ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు అన్నీ సమకూర్చాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఎస్ఎస్బిఎన్ గ్రూపు వాకింగ్ అసోసియేషన్ తరపు నుంచి ఈరోజు కృష్ణారెడ్డి అనాథాశ్రమం కోసము మా గ్రూప్ తరపు నుంచి మా సభ్యులందరూ కలెక్ట్ చేసిన అమౌంట్తో వాళ్ళకి బట్టలను తర్వాత స్వీట్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క